అందము అని నేను అన్నాను అనుకోండి, అది నాకు అందమైనది మీకు అందం ఎప్పుడూ కాకపోవచ్చు. అసలు అందము అని నాకు అనిపించింది క్షేమకరము అసలు కాకపోవచ్చు. క్షేమకరము కాని అందము ప్రమాదహేతు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏదో ఒక పెద్ద పులి చాలా అందంగా ఉంటుంది. అరణ్యంలో అది తిరుగుతున్నప్పుడు, అది నోరు విప్పినప్పుడు, అది తోక ఊపినప్పుడు, అది ఒళ్ళు విరుచుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. చాలా అందంగా ఉందని అరణ్యంలో పెద్ద పులి పడుకుంటే దగ్గరికి వెళ్ళగలమా? దాని అందం ప్రమాదకారి, దగ్గరికి వెళ్ళలేరు. పుట్టలో పడుకున్న పాము పైకొచ్చి పడగ విప్పినప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడో అప్పుడు వస్తుంది చూద్దామని పుట్ట దగ్గర కూర్చోగలమా? అందంగా కనపడినదంతా క్షేమం కాదు. ఏది మనసు లోపల అందంగా ఉంటుందో అది పైకి అందంగా కనపడకపోయిన క్షేమకారి మాత్రమో అది సౌందర్యము. శంకరాచార్యుల వారు అమాయకులు గారు, అందుకే సౌందర్య లహరి అన్నారు. లోకంలో సౌందర్యం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? అమ్మ ఒక్కతే, అమ్మయే సౌందర్యం. అమ్మ సౌందర్యం అంటే అమ్మ అందమని కాదు దాని అర్థం. అమ్మ తన ప్రాణం పోయినా సరే బిడ్డడి యొక్క క్షేమాన్ని మాత్రమే అపేక్షిస్తుంది. తాను ఏమైపోయినా ఆవిడికి అక్కర్లేదు. అందుకే లోకంలో ఎవ్వరు అనరు, ఒక్క తల్లి మాత్రమే ఒక మాట అంటుంది. తల్లి నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బతకరా అంటుంది. ఆ మాట తండ్రి కూడా అనడు బిడ్డడి విషయంలో. ఒక్క తల్లి మాత్రమే అనగలదు. తాను ఏమైపోయినా పర్వాలేదు, పిల్లాడు క్షేమంగా ఉంటే చాలు. ఆ క్షేమాన్ని చూడగలిగినటువంటి శక్తి అమ్మ యందు ఉంది కాబట్టి అమ్మ సౌందర్యం. సౌందర్యమైన వస్తువు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఎలా ఉందన్న దానితో సంబంధం ఉండదు, మనసుకి ఆనందాన్ని సంతోషాన్నే కల్పిస్తుంది. అందుకే నాన్నగారు పెద్దవారు అయిపోయారు. నాన్నగారు పంచె చాలా అందంగా కట్టుకోగలిగిన స్థితిలో లేరు. 95 ఏళ్ళు వచ్చేసాయి. అప్పుడంటే పెద్ద పెద్ద అంచు పంచెలు కట్టాడు. ఇప్పుడంత బరువు పంచె కూడా కట్టుకోలేక పూర్వం వేసుకున్న ఉత్తరీయం సన్న అంచున్నది మొల చుట్టూ ఓసారి తిప్పి కట్టుకుని అది కూడా జారిపోతుందని కొడుకుని పిలిచి మొలత్రాడు కట్టించుకున్నాడు. నాన్నగారు పెద్దంచు పంచె కుర్చీళ్ళు పెట్టి కట్టుకున్న నాడు నాన్నగారిని చూస్తే సంతోషమే. నాన్నగారు పంచె కూడా కట్టుకోలేక పల్చటి ఉత్తరీయాన్ని మొలకి చుట్టుకుని పైన మొలతాడు కట్టుకుని కుర్చీలో కూర్చున్నప్పుడు నాన్నగారంటే అపేక్ష. ఆయన నాన్నగారు ఎప్పుడూ ప్రేమతో చూసేవాడు. ఆయనలో అందం కట్టుకున్న పంచెని బట్టి ఉండదు, నాన్నగారన్న భావన ఎందుకు. వెంకటేశ్వరుడు అభిషేకానికి లంగోటా కట్టుకున్న అందం, పెద్ద పంచె కట్టుకున్న అందం, కిరీటం పెట్టుకున్న అందం, శుక్రవారం తీసేసిన అభిషేకం చేస్తుంటే అందం, సళ్ళింపు చేసి నామాలు తగ్గించిన అందం, నామాలు పూర్తిగా పెట్టిన అందం. అందమన్నది ఒక మనిషికి నచ్చాలంటే ఎలా ఉన్నా అందంగా ఉండడం అన్నది ఉండదు. ఒకలా ఉంటేనే ఒకడికి అందంగా ఉంటుంది. ఎలా ఉన్నా అన్న మాటలో అది ఎందుకు ఉంటుందో తెలుసా? అది క్షేమాన్ని చూసే శక్తి కాబట్టే ఎలా ఉన్నా అందంగానే ఉంటాడు ఆయన. అది అమ్మతనానికి ఉన్నటువంటి గొప్పతనం, అది సౌందర్యం. భగవంతుని యందు సౌందర్యము అభివ్యక్తమవుతుంది. ఆయన క్షేమంకరుడు, ఎప్పుడూ మన క్షేమాన్ని అపేక్షిస్తుంటాడు ఈశ్వరుడు. అందుకే ఇంత పూతన ఇంతమంది పిల్లల్ని చంపింది కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికో మాట, అబ్బా ఎంత అందంగా ఉన్నావురా అంది. అంటే ఆ సౌందర్యం రాక్షసుల్ని కూడా వివశుల్ని చేస్తుంది. అసలు నేను మీతో ఒక మాట చెప్పగలగాలి అంటే, మనసు ముప్పిరి కొనేటట్టు చెయ్యగలిగినది, మనసు మీద ముద్ర పడిపోయేది, మనిషికి సంతోషాన్ని కల్పించేది బాహ్యమునందు ఆడంబరానికి తగిలించుకున్న అందం వల్ల రాదు. దేనివల్ల వస్తుంది అంటే లోపల ఉన్నటువంటి సద్గుణముల వలన వస్తుంది. ఒక వ్యక్తి 15,000 రూపాయల పాదరక్షలు వేసుకుని 25,000 రూపాయల బట్టలు కట్టుకొని పరమ మోసగాడు అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాడి జోలికి వెళ్ళకండి అంటారు. అదే మొలకి ఓ గుడ్డ కట్టుకుని అది కూడా సరిగా ఉండకుండా జారిపోతూ నుదురంతా విభూతి రాసేసుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఉరప్పంజరం బయటికి కనపడుతూ సన్నటి కాళ్ళతోటి మోకాళ్ళ నిండా ముడతలతోటి ఓ కళ్ళజోడు పెట్టుకొని చిన్ని జుత్తు ఉన్నట్టుగా గుండు చేయించేసుకొని ఓ సత్యదండాన్ని చేత్తో పట్టుకొని
కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అలా నడుస్తున్నారు అనుకోండి, మనం ఎవ్వరమైనా ఇలా కూర్చుంటామా? లేచి ఆయన పాదాల మీద పడిపోతాను నేల మీద. ఇప్పుడు కట్టుకున్న బట్టల యందుందా సంతోషాన్ని ఇవ్వడం, మనిషిలోని సద్గుణములు ముఖమునందు దీప్తిగా వ్యక్తం అవడంలో ఉందా అసలు ఆనందం? ఆ క్షేమాన్ని అపేక్షించడంలో ఉంది. అపరశంకరుడై లోకము యొక్క క్షేమాన్ని అపేక్షించారు కాబట్టి వారు నడిచి వెళ్ళిపోతుంటే బస్సులు దిగి నేల మీద పడిపోయారు. ఆయన మూర్తి వంక చూసి అలా నిలబడ్డామనుకోండి, ఏదో తెలియని ప్రశాంత